నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల తీరుపై వారంతా బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒక్క జేఏసీ 130 కోట్లు, మరో జేఏసీ 100 కోట్లు విరాళమిస్తామంటూ ముఖ్యమంత్రికి, సీఎస్కు అంగీకార పత్రాలను అందజేయడంతో కొంతమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీన్ని తప్పుపడుతున్నారు. తమను సంప్రదించకుండా, కనీసం అభిప్రాయ సేకరణ చేయకుండా ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తారని ఫైర్ అవుతున్నారు. డిఏ బకాయిలు విడుదల చేయించలేదు, సరెండర్ లీవుల బిల్లులు ఇప్పించలేదు, పీఆర్సీ గురించి అడగరు. ఇవేమీ చెయ్యని వాళ్ళు ఎవరిని అడిగి ఒకరోజు వేతనం ఇస్తామని ఒప్పుకున్నారంటూ ఉద్యోగులు మండిపడ్డారు. 2 నెలల క్రితం బదిలీ అయిన ఉద్యోగులకు సగం నెల వేతనం ఇంకా ఇవ్వనే లేదని, ఎవరి మెప్పు కోసం లక్షల మందిని బలిపశువులను చేస్తున్నారు అంటూ తిరుగుబాటు చేశారు. కొందరైతే ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి నిలదీసినట్టు సమాచారం. సహాయం అనేది వ్యక్తిగతమని, ఎంత ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయించడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. విరాళం ప్రకటించడానికి ముందు ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలని, అంతే తప్ప ఇలా నాయకులు ఇష్టం వచ్చినట్లు చేయటం సరికాదని వారు అంటున్నారు. ఎదుటి వాళ్ల జీతం మీద మీకు ఏం హక్కుంది అంటూ ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ జేఏసీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు వరద బాధితులకు విరాళాలు ఇవ్వటానికి పోటీ పడుతున్నాయి. ప్రభుత్వం దృష్టిలో పడటానికి, ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాటాలు చేయాల్సిన సంఘాలు ఒకరిని మించి మరొకరు తామంటే తామే విధేయులమని చాటుకోవటానికి తాపత్రయపడుతున్నాయి. అయితే వీరి తీరు పట్ల ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మేము విరాళం ఇవ్వంగాక ఇవ్వం, మేము లెటర్ స్వచ్ఛందంగా ఇస్తే ఒకరోజు వేతనం కట్ చేయండి, లేకపోతే మా అభిప్రాయం లేకుండా వేతనం కట్ చేయొద్దు, అలా చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏ సంఘ నాయకులు సంతకాలు చేశారో, ఎవరు ప్రభుత్వాన్ని కలిశారో వాళ్ల ఒక్కరోజు జీతాన్ని కట్ చేయాలే తప్ప సంఘాల్లో లేని వాళ్లవి ఎలా కట్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అలా చేస్తే ధర్నాలు, రాస్తారోకోలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతామని సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులు పోస్టులు పెడుతున్నారు. ప్రజలకు సాయం చేయాల్సి వస్తే ముందు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు, సెలబ్రిటీలు విరాళాలు ఇస్తున్నట్టు ప్రకటన చేయాలని, అలా కాకుండా సొంత ప్రాభవం కోసం ఇలా ఉద్యోగ సంఘాల నాయకులు అత్యుత్సాహం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వరద బాధితులకు సాయం ప్రకటించడంలో చూపించిన చొరవ పెండింగ్లో ఉన్న 4 డిఏలు ఇప్పించడంలో, పెండింగ్ బిల్లులు మంజూరు చేయడంలో కూడా చూపిస్తే బాగుండేదని ఉద్యోగ సంఘాలను డిమాండ్ చేస్తున్నారు. ఒక మంచి పని చేసే ముందు 10 మంది అభిప్రాయం తీసుకోకపోతే ఇలాగే బెడిసి కొడుతుంది. సంఘాల నేతలు ఉద్యోగులతో ఒక్క మాట చెప్పి వారి అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇంత గందరగోళం జరిగేది కాదు, ఇంత వ్యతిరేకత కూడా వచ్చేది కాదు. అలా కాకుండా తమ గొప్పను ప్రదర్శించుకోవటానికి హడావిడిగా చేసిన ప్రకటనే ఇంత చర్చకు దారితీసిందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.